హలో అండి, అందరికీ నమస్తే. మా కాశీ యాత్ర సిరీస్లో ఇది 6th వీడియో అనమాట. ఈ 6వ వీడియోలో ఏంటి అంటే, మేము గయా నుండి ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాము. మధ్యాహ్నం 12 గంటలకు బస్ బుక్ చేసుకున్నాము. సో గయాలో మేము సీతాకుండ్ ప్లేస్లో హోటల్ తీసుకున్నాం అనమాట. హోటల్ దీపక్ ప్యాలెస్ అండ్ బ్యాంకెట్ హాలు. హోటల్ చాలా బాగుంది. ఎవరైనా సరే గయా రావాలి అనుకునే వాళ్ళకి ఈ హోటల్ నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చాలా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అక్కడ పీపుల్ కూడా. మనకి చాలా హెల్ప్ చేస్తారు. ఏమైనా తెలియకపోయినా సరే అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట. సో అందుకే నేను ఈ హోటల్ అయితే రిఫర్ చేస్తాను ఖచ్చితంగా. ఎవరైనా సరే గయా రావాలి అనుకునే వాళ్ళు, మీకు హోటల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. కాల్ చేసి డైరెక్ట్గా మీరే మాట్లాడుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇదైతే ఫాల్గుని నది. ఇంకా మేము గయాకి బై బై చెప్పేసాము. గయాలో యాక్చువల్గా నైట్ స్టే చేయాలనేది మా ప్లాన్లో లేదు, బట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ట్రైన్ క్యాన్సిల్ అవ్వటం వల్ల. అందుకే మీరు కాశీ యాత్రలో గయా కనుక ఉంటే, కాశీ నుండి గయా వచ్చి మళ్ళీ కాశీ రిటర్న్ అయిపోతే ప్రాబ్లం లేదు. కానీ కాశీ వెకేట్ చేసేసి గయా వచ్చి మళ్ళీ గయా నుండి ప్రయాగరాజ్ ఇట్లా వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది. ఎందుకంటే గయా నుండి ప్రయాగరాజ్కి ఫ్రీక్వెంట్గా బస్సులు కానీ ట్రైన్స్ కానీ లేవన్నమాట. కొంచెం రేర్గానే దొరుకుతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా సరే బుకింగ్ అనేది ముందుగా, మీరు యాత్రకు రాకముందే అన్ని ట్రైన్స్ కానీ బస్సులు కానీ బుక్ చేసుకొని రావటం చాలా ఉత్తమం అనమాట. లేదంటే మధ్యలో ఇబ్బంది పడతారు. ఇప్పుడు మాకులాగా 1 డే అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ముందుగానే బుక్ చేసుకొని రావాలి. మేమున్న హోటల్ నుండి మమ్మల్ని పిక్ చేసుకునే బస్ వచ్చేసి పికప్ పాయింట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఇచ్చింది. మేము గయాలో తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలన్నమాట. ఆటో మాట్లాడుకొని బస్ పికప్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బస్సు వాళ్ళు ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. స్లీపర్ బుక్ చేసుకున్నాము చక్కగా. మధ్యాహ్నం 12:30కి అట్లా బస్ ఎక్కాము. నైట్ మమ్మల్ని 8:30కి అట్లా దించుతుంది అనమాట ప్రయాగ్రాజ్లో. మధ్యలో కొంచెం సేపు కాశీలో ఆపింది బస్సు పెట్రోల్ బంక్ దగ్గర. ఇంకా అక్కడ టీ తాగాము అంతే. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇంకా నైట్ హోటల్ వెళ్ళిన తర్వాతే తినాలన్నమాట ఏదైనా సరే. 1 డే మాత్రమే టైం ఉంది మా దగ్గర. ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్య రెండూ కూడా చూడాలి, కవర్ చేయాలి. ఎలానో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో మనం చూడవలసిన టెంపుల్స్ ఏంటి, తర్వాత మేము ప్రయాగ్రాజ్లో తీసుకున్న రూము మాకు ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నాము, ఎలా బుక్ చేసుకున్నాము, తర్వాత మనం పిండ ప్రదానం జరిపించాలనుకున్నా, వేణిదానం చేయాలనుకున్నా సరే పంతులు గారిని ఎలా మాట్లాడుకోవాలి, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, అండ్ ముఖ్యమైన టెంపుల్స్ అన్నీ మనల్ని తిప్పడానికి ఆటో వాళ్ళే ఎంత ఛార్జ్ చేస్తారు, ఏంటి అంతా కూడా మీకు వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. అండ్ ముఖ్యమైన టెంపుల్స్ అన్నీ మ్యాక్సిమం ఫోన్ అలో చేస్తే దర్శనాలు కూడా చేపిస్తానన్నమాట ఈ వీడియోలో. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్తో అయితే స్టే ట్యూన్గా ఉండండి. త్రివేణి సాయిరాం హార్ట్ఫుల్ ఐడియాస్. ఓకేనా. ఇప్పుడైతే ప్రయాగరాజ్ అయితే చేరుకున్నాం మేము. నైట్ 8:30, 9 కల్లా మమ్మల్ని బస్ డ్రాప్ చేసింది. అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని హోటల్కి అయితే వచ్చేసాము. ఈ హోటల్ నేను అగోడాలో మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసుకుంటాం కదా, హోటల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, ప్రయాగరాజ్లో మంచి హోటల్ ఏంటి అనేది చూసుకుంటాం కదా, అలా బుక్ చేసుకున్నాం అనమాట. ఇది యాక్చువల్గా అగోడాలో ఎంత ప్రైస్ చూపిస్తుందో ఆ ప్రైస్ వాళ్ళకి, హోటల్ వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి చెప్పాను. సో వాళ్ళు కూడా ఆ ప్రైస్కి ఓకే చేశారు. మామూలుగా అయితే ఎక్కువ అమౌంట్ చెప్పారు, బట్ అగోడాలో ఇంత చూపిస్తుంది, మీరు మళ్ళీ వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి ఆ అమౌంట్కి మేము బుక్ చేసుకుంటే, అందుకే మీరు ప్రైస్ తగ్గించి తీసుకోండి అని చెప్పి అడిగాను అనమాట. వాళ్ళు ఓకే చేసేసారు. ఇంకా హోటల్ వాళ్ళు. హోటల్ అయితే చాలా లగ్జరీగా ఉంది. యాక్చువల్గా ఈ హోటల్ మనకి ఈ ప్రైస్కి అయితే దొరకదు సీజన్ టైంలో. హోటల్ కాస్ట్ ఎంత పడింది ఏంటి అంతా కూడా లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మేము ఫుడ్ మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదని చెప్పాను కదా, కిందకి వెళ్ళేసి ఫుడ్ తిని ఎగ్జాక్ట్గా మేము సంగమానికి ఎదురుగా హోటల్ తీసుకున్నాము. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది సీనరీ అయితే. అది కూడా మీకు చూపిస్తాను. నైట్ త్వరగా పడుకొని మార్నింగ్ త్వరగా లెగవాలి. ఎందుకంటే రేపు మేము 2 ప్లేసులు కవర్ చేయాలని చెప్పాను కదా, ప్రయాగరాజ్ అండ్ అయోధ్య. కాబట్టి ప్రయాగరాజ్ని ఎంత వీలైతే అంత తొందరగా ఎక్స్ప్లోర్ చేయాలి.
ఎర్లీ మార్నింగే. అండ్ మేము చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకే నైట్ త్వరగా పడుకొని త్వరగా లెగవాలని ఫిక్స్ అయిపోయాము. కింద డైనింగ్ ఏరియాకి వచ్చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఆ ఫుడ్ తినేసి బయట మీకు సీనరీ ఎలా ఉందో చూపించాలని కూర్చున్నాం అనమాట ఇక్కడ. సో ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదు. దయచేసి ఈ హోటల్కి ఎవరైనా వస్తే కనుక ఫుడ్ మాత్రం అసలు ప్రిఫర్ చేయొద్దు. ఇక్కడ ఐ లవ్ ప్రయాగరాజ్ అని ఉంది. ప్రయాగరాజ్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. చాలా పవిత్రమైన ప్లేస్. తీర్థాలన్నిటికీ రాజుగా పిలుస్తారు ఈ ప్రయాగరాజ్ని. మన హిందువులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ పవిత్రమైన త్రివేణి సంగమానికి వచ్చి పవిత్ర స్నానాన్ని ఆచరించి వాళ్ళు పునీతులు అవుతారనమాట. మనం చేసిన పాపాలన్నీ ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ అమృత మదనం సమయంలో ఎక్కడైతే 4 ప్లేసుల్లో ఆ అమృత బిందువులు పడ్డాయో ఆ ప్లేసుల్లో ఈ ప్రయాగరాజ్ కూడా ఒకటనమాట. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించడానికి చాలా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు భక్తులు. అండ్ అలాగే 3 నదుల సంగమం గంగా, యమున, సరస్వతి. ఎంత పవిత్రమైన ప్లేస్ అంటే ఇక్కడ నుండి ఈ పవిత్ర తీర్థాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పూజా మందిరాల్లో ఉంచుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా నైట్ వ్యూ ఎలా ఉందో. మీకు దూరంగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, లైట్లు అవి కనిపిస్తున్నాయి కదా, ఆ బ్రిడ్జ్ లాగా ఉన్న అక్కడే అనమాట త్రివేణి సంగమం ఉండేది. మనం మార్నింగ్ అక్కడికే వెళ్ళబోతున్నాము. సో మనమున్న హోటల్ అయితే శ్రీహరి త్రివేణి సంగమం అనమాట ఈ హోటల్ పేరు. హోటల్ అయితే నిజంగా చాలా బాగుంది. మేము 2nd ఫ్లోర్లో తీసుకున్నాము రూమ్ వచ్చేసి. నిజంగా హోటల్ బాగుంది. ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు. దయచేసి ఫుడ్ ఇక్కడ తినొద్దు. రూమ్ అయితే కంపల్సరీగా ప్రిఫర్ చేస్తాను నేను ఈ రూము. ఎందుకంటే ఎగ్జాక్ట్ సంగమానికి ఎదురుగా ఉంది. వ్యూస్ చాలా బాగుంటాయి. ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇదే హోటలు మనకి సీజన్ టైంలో చెప్పాను కదా, ఒక 3000 4000 అన్నా కూడా మనకు దొరకదు. బట్ ఇప్పుడు మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఈ హోటల్ అయితే దొరికేసింది. ఇంకా మేము ఇలా కాసేపు సంగమం దగ్గర కూర్చొని రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. నైట్ త్వరగా పడుకొని ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచి మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పిండ ప్రదానం జరిపించాలి. తర్వాత పిండ ప్రదానం చేసి కూడా వేణిదానం జరిపించుకోవచ్చు అంటే వేణిదానం కూడా చేసుకోవాలి. సో వేణిదానం ఎవరైతే జరిపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే, ఒక పసుపు కొమ్ముకి పసుపు తాడు కట్టి తెచ్చుకోండి. ఎందుకంటే మీ భర్తతో మీకు మళ్ళీ పసుపు తాడు కట్టిస్తారనమాట. మళ్ళీ పెళ్లి చేసినట్టుగానే వేణిదానం అంటే. వేణిదానం గురించి సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. ఇందులో కొంచెం సింపుల్గా వివరిస్తాను. వేణిదానం అంటే ఏంటంటే, మన జుట్టుని చివర్లు ఏదైతే ఉంటాయో అవి మన భర్తతో కట్ చేపించి ఆ జుట్టుకి పూజ చేపించి ఈ త్రివేణి సంగమంలో కల్పిస్తారనమాట. అందులో వదిలేలాగా చేస్తారనమాట. అదే వేణిదాన పూజ. మనకి మన భర్తకి మళ్ళీ పెళ్లి చేసినట్టుగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ చేపిస్తారు. ఒక్కసారే జీవితంలో జరిపించుకునే పూజ ఇది. మళ్ళీ మళ్ళీ చేయడానికి కుదరదు. అది కూడా ఎవరైతే భర్తతో పాటు కలిసి ప్రయాగరాజ్కి వస్తారో వాళ్ళకి మాత్రమే చేస్తారు. అది కూడా ఒక్కసారే చేస్తారు జీవితంలో. అండ్ ఓన్లీ ప్రయాగరాజ్లో మాత్రమే జరిపించే పూజ అనమాట ఈ వేణిదానం. వేణి అంటే జడ. ఆ వేణిదానం అంటే మన జుట్టు చివర్లను కట్ చేసి ఆ నదిలో సమర్పించుకోవటం. అది సింపుల్గా చెప్పాలంటే. నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను వేణిదానం గురించి. అసలు వేణిదాన పూజ అంటే ఏంటి, వేణిదానం ఎందుకు చేయించుకోవాలి, అవన్నీ కూడా. సో ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock కల్లా మేము తలస్నానం చేసేసి నీట్గా రెడీ అయిపోయాము. వేణిదానం ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా కొత్త బట్టలే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ బట్టలు అక్కడ వదిలిపెట్టేసేయాలి. కాబట్టి ఖచ్చితంగా కొత్త బట్టలే తెచ్చుకోవాలన్నమాట, కట్టుకొని బట్టలు. ఓకేనా. అండ్ మీకు వీలు పడితే అక్షంతలు అదే తలంబరాలు కూడా కలిపి తెచ్చుకోవచ్చు. బట్ నేను ఓన్లీ పసుపు కొమ్ము మాత్రమే తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడైతే హోటల్ నుండి నడుచుకుంటూ మేము జస్ట్ ఒక 10 అడుగులు వేస్తే ఎదురుగానే ఉంటుంది ఘాటు. చూపించాను కదా, ఇదే అనమాట. సో ఈ ఘాట్ల దగ్గర మనకి పడవల వాళ్ళు ఉంటారు. ఈ పడవ వాళ్ళు ఏంటంటే మనల్ని త్రివేణి సంగమం ఉన్న ప్లేస్కి తీసుకెళ్తారు. అంటే 3 నదులు ఎక్కడైతే మిక్స్ అవుతున్నాయో అక్కడికి తీసుకెళ్తారనమాట. గంగా, యమున, సరస్వతి. సరస్వతి మాత అనేది అంతర్వాహినిగా అంటే కనిపించదు అనమాట, లోపల భూమిలో నుంచి వస్తారనమాట.
మనకు కనిపించరు, ఒక ప్లేస్లో మాత్రమే కలుస్తారు అలా గంగా యమున సరస్వతి. ఆ ప్లేస్లో మనం స్నానం చేయాలి. చాలా పవిత్రమైన స్నానము, కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సిన స్నానం అనమాట. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని అందరూ విశ్వసిస్తారు. సో మనం ఇప్పుడు ఆ పవిత్రమైన స్థలానికి వెళ్ళబోతున్నాము. నేను మీకు నైట్ చూపించాను కదా సంగమం ఘాటు ఎలా ఉన్నాయో చూడండి. పగలు చాలా బాగుంది కదా వ్యూ. అయితే బోట్ వాళ్ళతో కూడా మీరు ముందుగానే ప్రైస్ మాట్లాడుకోండి. వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు, అందులో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఎక్కువ చెప్తారు. మేమైతే ఇద్దరికి కలిపేసి 1000 రూపీస్కి అయితే ఓకే చేసుకున్నాము. సో వెళ్తున్నాం అనమాట. ఈ బోట్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అక్కడ త్రివేణి సంగమంలో ఎవరైతే స్నానం చేపిస్తారో మనతో, అంటే కొంచెం సేఫ్గా చేపిస్తారు రండి, లోపల ఎలాంటి అన్సేఫ్ జరగకుండా చుట్టూ కట్టెలు కడతారు. ఆ కట్టెల మధ్యలో మనం దిగి స్నానం చేయాలన్నమాట. అలా స్నానం చేపించినందుకు వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి, ఎంతో కొంత అడుగుతారు వాళ్ళు. 300 400 అట్లా అడుగుతారు, కానీ అంతేం అక్కర్లేదు, ఒక 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది. వాళ్ళు అలాగే పంతులు గారులు, ఈ బోట్ వాళ్ళు అందరూ ఒక గ్రూపు. వీళ్ళందరికీ ఒకరికి కమిషన్స్ ఉంటాయన్నమాట. ఇది మాత్రం కొంచెం అవేర్గా ఉండండి. ఎందుకంటే ఈ బోట్ వాళ్ళు ఎవరైతే వాళ్ళకి తెలిసిన పంతులు గారు ఉంటారో, కమిషన్ వచ్చే పంతులు గారు, ఆయన దగ్గరికి మాత్రమే తీసుకెళ్తారు. వాళ్ళు ఎక్కువ చెప్తారనమాట పంతులు గారులు రేటు. ఎందుకంటే వీళ్ళందరికీ కమిషన్స్ ఇవ్వాలి కదా, అందుకోసం. కాబట్టి మీరు పిండ ప్రదానం జరిపించాలన్నా అలాగే వేణి దానం చేయాలన్నా ముందుగానే ప్రైస్ మాట్లాడుకోండి. కంపల్సరిగా ఆ ప్రైస్కి ఓకే అంటేనే మీరు అక్కడ చేయించుకోండి. లేదు అంటే మీకు చాలామంది పంతులు గారులు దొరుకుతారు, వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. ఓకేనా. మేమైతే ముందుగానే ఈ బోటని తీసుకెళ్ళిన పంతులు గారితో క్లియర్గా మాట్లాడుకున్నాము. మాకు వేణి దానం కూడా చెయ్యాలి, పిండ ప్రదానం కూడా చెయ్యాలి, ఈ 2 పూజలకి కలిపి ఇంత అమౌంట్ మాత్రమే ఇస్తాము అని చెప్పి క్లియర్గా మాట్లాడుకున్నాము. అండ్ లాస్ట్లో లేదు ఇంత అన్నారు, కానీ లేదు మేము ముందుగా మాట్లాడుకున్న అమౌంటే ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్పాము. సో మేము ముందుగా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి తడి బట్టలతో పిండ ప్రదాన కార్యక్రమం అయితే జరిపించుకున్నాము. పిండ ప్రదాన కార్యక్రమానికి పంతులు గారు మాకు 2000 అడిగారు, కానీ నేను 1100 ఇస్తానని చెప్పానమాట. 1100 ఆయనకి పిండ ప్రదాన కార్యక్రమానికి ఇచ్చాము. తర్వాత మేము పంతులు గారిని క్లియర్గా చెప్పాము, ఇలా పిండ ప్రదానం చేసి వేణిదానం జరిపించుకోవచ్చా అని చెప్పేసి. బేసిక్గా చేయించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మీరు మళ్ళీ స్నానం చేసి వచ్చి కొత్త బట్టలు కట్టుకోండి అని చెప్పారు. సో మేము మళ్ళీ పిండ ప్రదానం చేసి వచ్చాక పిండాలు అందులో కలిపిన తర్వాత మళ్ళీ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని వచ్చాము. ఇలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా రెడీ చేపిస్తారనమాట. మనకి ఆ తలకి బాసికాలు అవి కట్టి రెడీ చేపిస్తారు. అలా రెడీ అయిన తర్వాత కొంచెం సేపు పూజ చేసి మన భర్త తొడ మీద మనల్ని కూర్చోబెట్టి జడ అల్లిస్తారనమాట. మన భర్తతో మన జడని 3 పాయలు అల్లిస్తారు. అల్లిన తర్వాత చివర్లో జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టు కత్తిరిస్తారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు, ఆ జుట్టు కత్తిరిస్తారనమాట. దాన్నే వేణిదాన పూజ అంటారు. మన చివర్ల జుట్టు ఏదైతే ఉంటుందో ఆ జుట్టు పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు సమర్పించి త్రివేణి సంగమంలో కలపడానికి పూజ అంతా కూడా చేస్తారనమాట పంతులు గారు. చాలా వివరంగా చేశారు పూజ. తర్వాత మనకి మన భర్తతో పసుపు కొమ్ము తీసుకెళ్ళాం కదా, సో ఆ పసుపు తాడు కూడా కట్టిస్తారనమాట మెడలో. అది కట్టించేసి ఈ పూజ అంతా చేస్తారు. ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు వేపించి ఈ ఏదైతే దోషాలు ఉన్నాయో, గర్భదోషం, రజస్వల దోషం, అలాగే దాంపత్య దోషం ఏమున్నా సరే అవన్నీ తొలగిపోవాలి. మన భర్తకి నిండు నూరేళ్ళ ఆయుష్ కలగాలి, మనకి నిండు నూరేళ్ళు సౌభాగ్యం ఉండాలి, 7 జన్మలకి సౌభాగ్యం ఉండాలి అని చెప్పేసి మంచిగా పూజ చేసి ఆ జుట్టు ఏదైతే ఉంటుందో మనం పూజ చేసిన జుట్టు, అది మన భర్త చుట్టూ తల చుట్టూ 3 సార్లు, మన తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని అమ్మవారికి సమర్పించేసుకోవాలన్నమాట. త్రివేణి సంగమంలో ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ గంగమ్మ తల్లి, యమున సరస్వతి తల్లికి త్రివేణి సంగమంలో కలిపేసుకోవాలన్నమాట. జుట్టు పైకి అస్సలు తేలదండి, జుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా జుట్టు పైకి తేలుతుంది, కానీ ఈ ప్లేస్లో మాత్రమే జుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్నానం అది ఆచరించాం కదా, మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మనం ఏదైతే కొత్త బట్టలు కట్టుకున్నామో ఆ బట్టలు ఇంకా అక్కడే వదిలేసేయాలి. ఆ బట్టలు అక్కడ వదిలేస్తే అక్కడ పంతులు గారు కానీ ఆ పడవ వాళ్ళు కానీ తీసుకుంటారనమాట. సో ఆ బట్టలతోనే మన దోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. అండ్ ఇక్కడైతే వేణిదాన పూజ ఎందుకు చేయించుకోవాలి ఏంటి అంతా మీకు చెప్పాను కదా. లైఫ్లో ఒక్కసారి చేస్తారు, ఓన్లీ ప్రయాగ్రాజ్లో మాత్రమే చేస్తారు. అది కూడా ముత్తైదువులు భర్తతో కలిసి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ పూజ జరిపిస్తారనమాట.
అండ్ మేమైతే ఇంకా అక్కడ ఆ ఒడ్డు నుంచి ఇక్కడికైతే వచ్చేసాం. మళ్ళీ మేము ఎక్కడైతే పడవెక్కామో అక్కడ మళ్ళీ పడవ అతను దించేశారు. ఇక్కడికి వచ్చేసి మేము బట్టలు అవి మార్చుకున్నాం అనమాట. మళ్ళీ కొత్త బట్టలు మేము ఏవైతే తెచ్చుకున్నామో అవి వేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చూడవలసిన టెంపుల్స్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ పరమేశ్వరుడు విగ్రహం పెట్టారు. చాలా బాగున్నాడు ఈశ్వరుడు. సో మేము ఆటో అతన్ని 700కి అయితే మాట్లాడుకున్నాము. మొత్తం అన్ని టెంపుల్స్, ముఖ్యమైన టెంపుల్స్ అన్నీ చూడటానికి. ఫస్ట్ నేను 500 ఇస్తానని చెప్పాను. సో లేదు మేడం కొంచెం చూసి ఇవ్వండి అని చెప్తే సరే లాస్ట్లో అయితే 700 ఇచ్చాను అనమాట ఆటో అతనికి. సో మనకి ఇప్పుడు ముఖ్యంగా చూడాల్సిన టెంపుల్స్ ఏంటంటే నాగవాసుకి టెంపుల్ ఒకటి, తర్వాత ఆలోపి మాత, మాధవేశ్వరి అమ్మవారన్న ఆలోపి మాత అన్న ఒక్కలే శక్తిపీఠము. ఆ శక్తిపీఠానికి వెళ్ళాలి. తర్వాత మనం చూడవలసింది బడే హనుమాన్ టెంపుల్ అనమాట. చాలా చాలా స్పెషల్ ఆ హనుమాన్ టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. సో ఇవైతే ముఖ్యంగా చూడాల్సినవి. ఇంకా టైం ఉంటే భరద్వాజ ముని ఆశ్రమం ఒకటి, తర్వాత అదే రాముల వారు ఎక్కడైతే రాముల వారు సీతమ్మ తల్లి వస్తారు కదా వనవాసానికి, అప్పుడు వచ్చినప్పుడు భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్తారు కదా, సో అక్కడికైతే వెళ్ళాలి టైం ఉంటే చూసి. మెయిన్ అయితే హనుమాన్ టెంపుల్, శక్తిపీఠము, తర్వాత నాగవాసుకి టెంపుల్ అనమాట. సో ముందైతే ఇవి చూపిస్తాను. అండ్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిండ ప్రధాన కార్యక్రమాలు జరిపించాలనుకున్నా, వేణీదానం చేయాలనుకున్నా పంతులు గారులతో రేట్లు ముందే మాట్లాడుకోండి. వివరంగా ఆ రేటుకి ఓకే అయితేనే ఆ పంతులు గారితో జరిపించుకోండి పూజ, లేదు అంటే వేరే పంతులు గారితో చేపించుకోండి. సో మేమైతే చెప్పాను కదా పిండ ప్రధానానికి 1100 రూపాయలు బేరం ఆడుకున్నాము. తర్వాత వేణీదానం చేయించినందుకు 1500, తర్వాత అన్నదానానికి ఎంతో కొంత ఇమ్మంటే ఒక 500 అయితే అన్నదానానికి ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ప్రయాగరాజులో చేసే దానం అనేది చాలా చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకే బ్రాహ్మణ దానం అనేది చాలా మంచిది కాబట్టి అన్నదానానికి 500 ఇచ్చాము. మొత్తం టోటల్గా ప్యాకేజ్ 3100కి మాట్లాడుకున్నాం. పిండ ప్రదానము, అలాగే వేణిదానము, తర్వాత అన్నదానానికి కలిపేసి. అలాగే అక్కడ మనం స్నానం చేసేటప్పుడు వాళ్ళు మనల్ని సేఫ్గా స్నానం చేపిస్తారు కాబట్టి వాళ్ళకి ఒక 100 రూపాయలు అలా ఇవ్వచ్చు. అలాగే ఇంకా పడవ అతనికి అమౌంట్ నేను చెప్పాను కదా 1000 రూపీస్కి మాట్లాడుకున్నాము. మనల్ని ఎక్కడైతే ఎక్కించుకున్నారో మళ్ళీ మనల్ని అక్కడే దించుతారు. ఆలోపి అమ్మవారు దర్శనం చేసుకోండి మంచిగా. దర్శనం అయితే మాకు బాగా జరిగింది. శక్తిపీఠం అనమాట ఇది. ఆలోపి అమ్మవారు ఏంటంటే ఒక విగ్రహ రూపంలో కాకుండా ఊయల రూపంలో దర్శనం ఇస్తారు ఇక్కడ మనకి. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. క్రౌడ్ మేము వెళ్ళినప్పుడు తక్కువగానే ఉంది, బట్ మేము ఆ దర్శనం అయిన తర్వాత క్రౌడ్ పెరిగారనమాట. ఇక్కడైతే అమ్మవార్ల పేర్లతో పాటు అమ్మవారి విగ్రహాలను కూడా పెట్టారు ఇక్కడ బయట. శక్తిపీఠాల పేర్లు, అమ్మవారి పేర్లు ఇక్కడ పెట్టారనమాట. సో చాలా బాగుంది టెంపుల్. కొంచెం సేపు కూర్చొని మేము ఇక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ టెంపుల్కి అయితే మూవ్ అవుతున్నాము. ఈ ఆలోపి మాత శక్తిపీఠము చాలా పవర్ఫుల్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రయాగరాజ్ వచ్చిన వాళ్ళు శక్తిపీఠాన్ని దర్శించకుండా మాత్రం వెళ్ళకూడదు. అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకుంటారనమాట. సో ఇక్కడ హనుమంతుల వారు కూడా ఉన్నారు, దర్శనం చేసుకోండి. మనం నెక్స్ట్ నాగవాసుకి టెంపుల్కి అయితే వెళ్దాము. ఆటో వాళ్ళకి క్లియర్గా చెప్తే మనల్ని ఏ టెంపుల్కి తీసుకెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళకి రూట్లు తెలుసు కాబట్టి షార్ట్కట్లో అలా తీసుకెళ్తారు. టైం సేమ్ అవుతుంది. సో ఇక్కడైతే పరమేశ్వరుడు కూడా ఉన్నారు, దండం పెట్టుకోండి మంచిగా. ప్రయాగరాజ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా చూడాల్సిన టెంపుల్ అనమాట శక్తిపీఠం, ఆలోపి మాత లేదా మాధవేశ్వరి అమ్మవారు. ఇక్కడ శివయ్యది పెయింటింగ్ ఉంటుంది, అమ్మవారిని ఎత్తుకున్నట్లుగా ఉంటుంది కదా. సో మీకు గయాలో కూడా చూపించాను ఆ పెయింటింగ్, ఇక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ టెంపుల్ లోపలైతే ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షానికి ముడుపులు అవి కడుతున్నారు. అండ్ బయట అయితే మనం షాపింగ్ చేయడానికి చాలానే ఉన్నాయి, పిల్లలకు కావాల్సినవి కానీ ప్రసాదాలు కానీ అమ్మవారి క్లాతులు అవి అమ్ముతారు కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే అమ్మవారిని స్వామివారు ఎత్తుకున్న పిక్చర్ అనమాట. శక్తిపీఠం ఉన్న ప్రతి ప్లేస్లో ఈ పెయింటింగ్ అయితే ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ ఇది. సో మేమైతే నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం, నాగవాసుకి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఆటోలు మెయిన్ ముఖ్యంగా టుక్టుక్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లేస్ అయితే నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మనసుకి హాయిగా అనిపిస్తుంది చూస్తుంటే. తప్పకుండా లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయండి ప్రయాగరాజ్ని. పవిత్రమైన
త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఎంతో భారం దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే నాగవాసుకి టెంపుల్కి అయితే వచ్చేసాం మనం. నాగవాసుకి టెంపుల్ ఇది. సాగర మదనం చేసేటప్పుడు అమృతాన్ని వెలికి తీసేటప్పుడు నాగవాసుకితోనే ఇలా సాగర మదనం చేశారనమాట. అప్పుడు నాగవాసుకి దెబ్బలు తగిలి చాలా అలసిపోయి ఉందనమాట. అప్పుడు పరమేశ్వరుడు ఇక్కడ సేద తీరమని చెప్పారు ఈ ప్లేస్లో. అందుకే ఇక్కడ నాగవాసుకి టెంపుల్ కట్టారనమాట. అది ఈ హిస్టరీ అయితే. ఇంకా చెప్పాను కదా, ప్రతి ఒక్క టెంపుల్ గురించి క్లారిటీగా వేరే వీడియోస్ పెడతానని చెప్పేసి. ఈ వీడియోలో ఓన్లీ మేము ఏమేమి టెంపుల్స్ దర్శించుకున్నాము, వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటనేది చాలా షార్ట్గా చెప్తున్నాను. సో టెంపుల్ లోపలైతే ఎలా ఉందో చూపించాను కదా, నాగవాసుకి దర్శనం చేసుకోండి మీరు కూడా. అండ్ బయట అయితే చుట్టుపక్కలంతా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ కాలసర్పదోషానికి సర్పదోషానికి హోమాలు పూజలు చేస్తారనమాట. కావాలి అంటే మనం కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ పంతులు గారులు అవైలబుల్గా ఉంటారు. అండ్ ఇక్కడ రావి చెట్టు ఉంది. మొత్తానికి మేము నాగవాసుకి టెంపుల్ దగ్గర నుంచి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. హనుమాన్ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్, బడే హనుమాన్ టెంపుల్ అనమాట ఇది. చాలామంది జనం అనేది వస్తూ ఉంటారు. మంగళవారం అయితే అసలు ఖాళీయే ఉండదంట. సో ఇది మేము బుధవారం రోజు వచ్చాం కాబట్టి కొంచెం పర్వాలేదు, క్రౌడ్ తక్కువగానే ఉంది. అండ్ మేము దర్శనం చేసుకున్న తర్వాత క్రౌడ్ ఎక్కువయ్యారు. సో ఇక్కడైతే స్వామివారికి లడ్డూలు, అలాగే ఇక్కడ వేయటానికి పువ్వులు, ఆకులు, బిల్వదళాలు అవన్నీ సమర్పించుకుంటున్నారు స్వామివారికి. అండ్ కానుకలు కూడా అక్కడ స్వామివారి విగ్రహం పైన వేస్తున్నారనమాట. మేము కూడా అలాగే వేసి దండం పెట్టుకున్నాం మంచిగా స్వామివారిని. మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా. సో ఇంకా మేము భరద్వాజ మహర్షి ఆశ్రమం ఒకటి మిస్ అయ్యాము. తర్వాత అక్షయవట్ ఒకటి మిస్ అయ్యాము. తర్వాత దాని లోపలే పాతాళ గుహ టెంపుల్ ఉంటుందన్నమాట అక్షయవట్ దగ్గరే. అవి మిస్ అయ్యామన్నమాట ప్రయాగరాజ్లో చూడాల్సినవి. ఎందుకంటే టైం లేదు అస్సలు, మేము మళ్ళీ మూవ్ అయిపోవాలి. ఇక్కడ బ్రహ్మదేవుడి విగ్రహం ఒకటి పెద్దది పెట్టారు, చాలా బాగుంది. మేము ప్రయాగరాజ్లో తీసుకున్న రూమ్ అయితే ఇదనమాట. మాకు 1200 పడింది రూము. 12 PM to 11 AM అనమాట చెక్ ఇన్ చెక్అవుట్ టైమింగ్. మనం ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళు ఆ టైమే కౌంట్ చేసుకుంటారు. మనం మిడ్నైట్ 2కి వచ్చినా సరే వాళ్ళకి తెల్లారి 11 గంటల వరకే టైం ఉంటుంది 1 డే కింద. ఆ తర్వాత ఎన్ని గంటలు మనం ఉంటామో అన్ని గంటలకి వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా అమౌంట్ అనేది. హోటల్ అయితే నేను మస్ట్గా ప్రిఫర్ చేయొచ్చు అని చెప్తాను. ఎందుకంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, లగ్జరీగా ఉంది హోటల్. ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది అనమాట. 1200 అంటే చాలా రీజనబుల్ అనిపించింది. మీరు హోటల్ వాళ్ళతో ముందుగా రేట్లు అనేది మాట్లాడుకోవచ్చు. సీజన్లో అయితే కనుక ఈ హోటల్ అనేది 2500 3000కి తక్కువ అయితే రాదనమాట. సో మొత్తానికి మేము మధ్యాహ్నం 1కి ఈ హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాము. క్యాబ్ మాట్లాడుకున్నాము అయోధ్య వెళ్ళడానికి. అయోధ్య చూపించి మమ్మల్ని మళ్ళీ వారణాసి ఎయిర్పోర్ట్లో దించేలాగా మాట్లాడుకున్నాము. వారణాసి నుండే మాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది కాబట్టి. సో మేము తీసుకున్న హోటల్ శ్రీహరి త్రివేణి సంగమం. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రయాగరాజ్ ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళకి ఈ హోటల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో హోటల్ వాళ్ళు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ప్రయాగరాజ్లో ఎలా వెళ్ళాలి ఏంటి అవి. సో చాలా హెల్ప్ చేస్తారు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా. హోటల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో బాయ్ ప్రయాగరాజ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అయోధ్య వీడియోతో.